హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రథసప్తమి సందర్భంగా మేము మా ఇంట్లో ఎలా పూజ చేసుకుంటామో ఈ వీడియోతో మీరు అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నానండి. ముందుగా తెల్లవారింగానే కాలకృత్యాలు తీసుకొని స్వామివారికి స్నానం చేసి పూజ అయితే చేసుకుంటామండి. మొత్తం దీపధూప నైవేద్యంతో పూజ చేసేసుకున్నాక దీపం వేసుకొని, అలానే స్త్రీలు ముత్తైదులు మన ఈ రథసప్తమి సందర్భంగా పూజ చేసుకుంటారండి. ఈ స్వామివారి రథసప్తమికి సూర్యభగవానునికి ఎర్రచందనం బొమ్మతో అక్షంతలు కలుపుకొని తాంబూలం, ఎర్ర పూలు, అలానే చిక్కుడాకులు పూలు, ఆయనకి సూర్యభగవానుడికి తెలుపు అంటే చాలా ప్రీతిని తెల్ల పూలు అయితే తెచ్చుకుంటామండి. ఈ చిక్కుడాకులు, చిక్కుడు పూలు, చిక్కుడుకాయలు, అలానే స్వామివారికి 7 రథాల మీద స్వామివారు వస్తారని మనం 7 రథాలు అయితే గుచ్చుకుంటామండి. సప్తాస్వర రథమారూఢం అని అంటారండి. ఈ 7 రథాలని మనం ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తాను కదా, అలా మొత్తం 7 రథాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. అలానే ఈ రథసప్తమి సందర్భంగా మనం ఈ పెళ్ళైన వాళ్ళు ముత్తైదులు మన స్త్రీల వద్దలో నోములు ఏమైనా నోచుకోవాలనుకుంటే రథసప్తమి ఈరోజు కానీ, లేదా ఈరోజు కుదరని వాళ్ళకి శివరాత్రికి అయితే మనం నోములైతే పట్టచ్చండి. స్త్రీల వ్రత కథల్లో ఉన్న నోములైతే చదువుకొని అక్షంతలు అయితే వేసుకొని మనకి కుదిరినప్పుడు ఆ ఉద్యాపన అయితే చేసుకోవచ్చండి. అలానే ఈరోజైతే ఇత్తడి గిన్నెలో ఆ స్వామివారికి నైవేద్యం అయితే తయారు చేసుకుంటున్నామండి. మేము బియ్యం కడగకుండా ఆవు నెయ్యితో కలిపి ఈరోజైతే బియ్యాన్ని ఆ స్వామివారికి నైవేద్యం కడగకూడదండి. బియ్యం వాష్ చేయకుండా ఆవు నెయ్యి కలిపి పాలు బియ్యం పోసి అయితే మనం పొంగలైతే చేసుకోవాలండి. స్వామివారి ప్రసాదం 7 రథాలైతే తయారు చేసుకున్నాం కదండి. అలానే చిక్కుడు పూలు, చిక్కుడాకులు, చిక్కుడుకాయలతో రథాలు. స్వామివారికి ఈరోజు ఎరుపు రంగుతోనే పూజ చేసుకుంటాము. ఎరుపు ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఆ స్వామివారి అనుగ్రహం మనకి ఇచ్చారండి. అలానే బయట మన పెరట్లో తులసమ్మవారి ఎదురుగా ఆ సూర్యనారాయణ మూర్తి భగవంతుడి ఎదురుగా బయట అయితే మనం పూజ చేసుకోవాలండి. రథసప్తమి సందర్భంగా అక్కడ పసుపు నీళ్ళతో క్లీన్ చేసుకొని పద్మం అయితే వేసుకొని ముందుగా గణపతిని ఆవాహనం చేసుకొని గణపతికి పూజ చేసుకున్న తరువాత సూర్యనారాయణ మూర్తికి పూజ అయితే మనం ఆచరించాలండి. మేమైతే ఈ విధంగా అయితే చేసుకుంటామండి. కొందరు ప్రాంతీయం బట్టి మనమైతే పూజ అయితే ఆచరిస్తామండి. ముందుగా గణపతిని ఆవాహనం చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నామండి. ఆరోగ్యాన్ని ఇవ్వటానికి సూర్యనారాయణమూర్తి భగవంతుడు మనకి ఎప్పుడు అలవెల్లా చూసుకుంటారండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్. సో అలా చేసినట్లయితే నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. నా వీడియోస్ అనేది మీరు డైలీ చూడొచ్చు. ఇప్పుడు గణపతికి అయితే పూజ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు 7 రథాలకైతే పెట్టుకొని, అలానే మన ఇంట్లో రాగి డబ్బు ఉన్నా లేదా ఒక రూపాయి కాసుకి దాన్ని క్లీన్ చేసుకొని కుంకుమ అయితే పెట్టుకొని ఎర్ర చందనపు దాంతో అక్షంతలు కలుపుకుని దాంతో పూజ అయితే చేసుకోవాలండి. అలా చేసుకున్నాక వస్త్రం, యజ్ఞోపవీత్రం, పూలు వేసుకొని అక్షంతలు పూజ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మేము వీడియోలో చూపిస్తున్నాను కదండి, రథాలు అయితే ఇలా పేర్చుకొని వరుసగా ఈ రథాలకు ఒకసారి పూజ చేసుకొని ఆ స్వామివారి నైవేద్యం అయితే సమర్పించుకోవటమేనండి. మీరు ఎలా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు అందరికీ నచ్చుతుంది అనుకొని ఈ వీడియో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. స్వామివారికి ఈరోజు ఎరుపు రంగు పూలు ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఆయన పర్మిషన్ అయితే మనకి ఇచ్చారండి. అసలైతే సూర్యనారాయణమూర్తికి తెల్లటి వస్త్రం, తెల్లటి వాటిలతోనేనండి చేయాల్సింది. ప్రసాదం అయితే మనం చేసుకున్నాం కదండి, ఇందాక వీడియోలో చూపించాను. ఇప్పుడు మనకి 7 రథాలు కాబట్టి ఈ ఆకులో 7 నైవేద్యాలుగా మనం ఆ స్వామివారికి చెల్లించాలండి. చూస్తున్నారు కదండి, 7 ఆకులతో 3 కలిపిన వాటిలో అలా ఈ చిక్కుడు ఆకులు అయితే ఉంటాయి కదండి, 7 అయితే రథాలకి నైవేద్యం అయితే సమర్పించడం. ఆ సూర్యనారాయణ మూర్తిని ఒక్కసారి మనసులో ధ్యానం చేసుకోవటమేనండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.